ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అంటాడు ఏవో ఈ పేటీఎం బ్యాచ్లతో ఏవో చెప్తాడు బాస్ కోసం. మొన్న లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా తిరిగి వచ్చారు. మీకు అరుంధతి సినిమా చూసుంటారు. అరుంధతి సినిమాలో ఆ రాక్షసుని చంపడానికి ఆ ఆయుధం అట రక్తంలో తడిగి ఎండలో మరిగి గాలికి కలిసిన తర్వాత ఆ రాక్షసుని పొడిస్తే ఆ రాక్షసుడు చస్తాడని మనం అరుంధతి సినిమాలో చూసాం. అదే విధంగా లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభించిన నుండి ఈ యొక్క దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టారు. పాదయాత్ర చేయనిచ్చారా? సోడా బుడ్డీలతో కొట్టారు. వెనకతలో ఉన్న వాళ్ళకేమొచ్చి రాళ్లతో కొట్టారు, జైల్లో పెట్టించారు. లాస్ట్ కి తండ్రిని కూడా మన చంద్రబాబు నాయుడు కూడా మరి ఈరోజు జైలు పెట్టి ఎంత హేమైన పని అండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్లు తినేసినా సరే మన అతను పాదయాత్ర ఎంత చేసుకోవడానికి మరి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు గారికి పవన్కి మన జగన్మోహన్ రెడ్డి తేడా. అలాంటి నాయకుడు మరి ఈరోజు పునికి పుచ్చుకొని వచ్చి ఈరోజు రక్తంలో తడిచి ఎండలో కాలి ఈరోజు మంచి వజ్రాయుధం లాగా మన మధ్యనున్న లోకేష్ బాబు చంద్రబాబు నాయుడికి మరి వారసుడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ యొక్క రాష్ట్రాన్ని బాగుండాలంటే ఇలాంటి దుర్మార్గుడు బయటకు పోవాలంటే మనందరం కలవాలని మరి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మీరందరూ జన సైనికులందరూ స్వాగతం చేసి ఉమ్మడి అభ్యర్థుల్ని మరి ఈ రాష్ట్రంలో గెలిపించి మరి సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి నాకు అధ్యక్షుల వారికి అదేవిధంగా తెలుగుదేశం వారి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై హింద్. మన నాయకుడు, మన యువ నాయకులు శంఖారం కార్యక్రమానికి ఇచ్చేసిన మన యువ నాయకులు, మనకి దిశ చూపించడానికి వచ్చిన మన లోకేష్ బాబు గారు మనల్ని ఉద్దేశించి